ప్రియులారా, ఉదయకాలములలో ఉపదేశ క్రమం అనుసరించినటువంటి రక్షణ తరగతులు అనగా బాప్తిస్మ తరగతులు గడిచిన కొన్ని మాసాలుగా జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో చాలా ప్రధానమైన ప్రాముఖ్యమైనటువంటి అంశాలు బాప్తిస్మం అన్న పదానికి అర్థం ఏంటి? దానికి ఉన్న ఆధారాలు ఏంటి? అలాగే బాప్తిస్మాలు చిలకరింపు బాప్తిస్మాలని, జెండా బాప్తిస్మని, పాప పరిహార పత్రాలని, ముంచుడు బాప్తిస్మని ఉన్న వాటిల్లో ఏది సబబైనది అన్నటువంటి విషయం ఇలా 1 బై 1 నేర్చుకుంటూ పోతూ వస్తున్నాం. ఎలా తీసుకోకూడదు అనేటటువంటి విషయాలు కూడా తెలుసుకున్నాం. ఎలా తీసుకోవాలి అంటే ఏ ఉద్దేశం, ఏ సిద్ధపాటు కలిగి తీసుకోవాలి, ఏ సిద్ధపాటు లేకుండా తీసుకోవాలి అన్నటువంటి విషయం గత కాలంలో మనం నేర్చుకోవటం జరిగింది. ఈ సమయంలో ప్రధానంగా బాప్తిస్మం ఎవరు ఇవ్వాలి, అంటే బాప్తిస్మం ఇచ్చే వాళ్లకు సంబంధించిన కూడా షరతులు ఉన్నాయా అనేటటువంటిది మనం అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే సర్వసాధారణంగా ఒక పెద్ద సేవకుడి దగ్గర మనం బాప్టిజం తీసుకోవాలని చాలా మంది అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే మీరు ఎవరి దగ్గర బాప్టిజం తీసుకున్నారండి అని అంటే మనం గొప్పగా చెప్పుకోవటానికి పలానా ఎక్కువ మంది సంఘ సభ్యులు కలిగినటువంటి గొప్ప దైవజనుడి దగ్గర తీసుకున్నాం అనేటటువంటి విషయాలు కానీ, లేదా ఎక్కువ పుస్తకాలు రాసినటువంటి దైవజనుడి దగ్గర తీసుకున్నాం, లేదా ఎక్కువ మంది శిష్యులను తయారు చేసిన దైవజనుడి దగ్గర తీసుకున్నాం, ఎక్కువ విదేశాల్లో తిరుగుతున్నటువంటి దైవజనుల దగ్గర తీసుకున్నాం, ఎక్కువ యూట్యూబ్ ఫాలోవర్స్ కలిగినటువంటి దైవజనుల దగ్గర తీసుకున్నాం, లేదు మన దేశంలో కాదు ఫారిన్లో ఉన్నటువంటి దైవజనుడు గొప్ప దైవజనుడి దగ్గర మేము బ్యాప్టిజం తీసుకున్నామని మనం అలా చెప్పుకోవటానికి ఒక రికార్డెడ్గా మనము ఐడెంటిఫై అవ్వటానికి బాప్టిస్మాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఈవెన్ మనకు కూడా నాకు తెలిసి అటువంటి భావజాలంలోనే కొంతమంది ఉంటూ ఉంటారు. కానీ ఈరోజు పాఠం విన్న తర్వాత బాప్తిస్మం ఎవరి దగ్గర తీసుకోవాలి అన్నటువంటి స్పష్టత మీకు అర్థమవుతుంది. ఇకపోతే బాప్తిస్మంలో ఎటువంటి దేవుడు ఆజ్ఞలు ఇవ్వటం జరిగింది అన్నటువంటి విషయాలను జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే మనకు తెలుసు, గ్రేట్ కమిషన్ అంటే మహా ఆజ్ఞ అని పిలువబడినటువంటి ఆజ్ఞ మనకు పరిశుద్ధ గ్రంథంలో ఉంది. దేన్ని అంటారండి గ్రేట్ కమిషన్ అని? ఎవరికైనా ఐడియా ఉందా? మహా ఆజ్ఞ అని దేన్ని అంటారు? ఇంతకుముందు చాలా సార్లు మీతో జ్ఞాపకం చేయటం జరిగింది. ఎవరికైనా గుర్తుందా? మహా ఆజ్ఞ అని దేన్ని అంటారనేది ఇంతకుముందు నేను మీతో తెలియపరచడం జరిగింది, పంచుకోవటం జరిగింది. ఎవరికి గుర్తులేదండి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించును. ఓకే, అదే నేను అడుగుతున్నది ఏంటంటే ఎవరికైనా గుర్తుందా లేదా అనేది. మహా ఆజ్ఞ అని దానికి పేరు అంటారు, లేదా గ్రేట్ కమిషన్ అనేటటువంటి మాట అంటారు. అంటే వాస్తవంగా నిబంధన, క్రొత్త నిబంధన అంతటికి కూడా ఆధారమైనటువంటి మాట అని, అంత వెయిట్ ఉంది ఆ మాటలు అని చెప్తూ ఉంటారు. అదే మత్తయి సువార్త. ఈసారి మర్చిపోకండి, నేను చెప్పినాను అయినా కూడా ఇప్పుడు చెప్తే మళ్ళీ గుర్తు రావచ్చు మీకు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19, 20 వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19, 20 వచనాలు. కాబట్టి నేను చదువుతానమ్మా. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటన్నిటినీ గైకొన వలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దీన్నే
మహా ఆజ్ఞ అంటారు చరిత్రకారులు, బైబిల్ పండితులు. ద గ్రేట్ కమిషన్ అని అంటారు. అంటే ఇందులో మొత్తం వివస్ విషయమంతా దాగుంది. సూక్ష్మంలో మోక్షం అంటారే, అలాగా విషయాలు ప్రభువు పొందుపరిచి చెప్పడం జరిగింది. ఎస్పెషల్లీ ముందుగా శిష్యులుగా చేయండి అన్నాడు ప్రభు. ఎవరెవరిని చేయాలి అంటే సమస్త జనులను చేయాలి. అంటే సమస్త జనులలో నుంచి శిష్యులు అవ్వాలి, శిష్యులుగా రావాలి. అలా శిష్యులు అవ్వాలంటే ఏం చేయాలి? వారు బాప్తిసం తీసుకోవాలి. ఎవరి నామంలో ఇవ్వాలి అని చెప్పడం జరిగింది? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తిసం ఇవ్వండి అన్నాడు. అంటే శిష్యులు చేయటం అంటే బాప్తిసం ఇవ్వటం. తర్వాత బాప్తిసం పొందిన తర్వాత ఏం చేయాలట? నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుటనో వాటన్నిటినీ గైకొన వలనని వారికి బోధించండి. ఇక్కడ ముగ్గురు ఉన్నారు, 3 రకాలైనటువంటి వ్యక్తులు ఉన్నారు. ఎవరన్నా ఐడెంటిఫై చేశారండి? ఈ వచనంలో 3 వ్యక్తులు ఉన్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు ఉన్నారన్న. నా జనులు శిష్యులునా? 20వ వచనంలోనమ్మా, 19వ వచనంలో మీరు చెప్పిన మాట ఉందమ్మా రత్న గారు. 20వ వచనంలో చెప్తున్నాను, నేను మాట్లాడుతున్నాను. చెప్పమ్మా నయమి. నా శిష్యులు జనులు ఉన్నారు. ఇంకా 3 రకాల వ్యక్తులు అని చెప్పాను. 20వ వచనంలో 3 రకాలైనటువంటి వ్యక్తులు ఉన్నారు. నా యేసు ప్రభుల వారు జనులు, శిష్యులు జనులునా? వెరీ గుడ్ అమ్మా. ఇక్కడ అపోస్తలులతో ప్రభు మాట్లాడుతున్నాడు. అంటే యేసు ప్రభుల వారు ఉన్నారు, అపోస్తలులు ఉన్నారు, తర్వాత శిష్యులుగా చెయ్యండి, వాళ్ళకి బాప్తిసం ఇవ్వండి అని చెప్పినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇలా 3 రకములైన వ్యక్తులు ఉన్నారు. 1 యేసు ప్రభుల వారు ఉన్నారు, 2 అపోస్తలులు ఉన్నారు, 3 అపోస్తలుల ద్వారా సువార్తను అందుకొని రక్షణ పొందుకోబోతున్నటువంటి జనాలందరూ మన దాకా ఉన్నారు. తర్వాత తరాల్లో వాళ్ళు కూడా ఉన్నారు. ఇందులో ఉన్నారా లేరా? నేను ఉన్నారు. మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నో వాళ్ళు కూడా అవి గైకొనాలని మీరు బోధించండి అని అన్నాడు. అంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఎప్పటిదాకా అంటే క్రీస్తు 2వ రాకడ వచ్చేంత వరకు ఉండేటటువంటి కమిషన్ ఇది, ఆజ్ఞ ఇది. అంటే ఇక్కడ చాలా చాలా సూక్ష్మాతి సూక్ష్మమైన విషయం ఉంది. బాప్తీసం ఎవరివ్వాలి అన్న ఈ ప్రశ్నకు ఒక స్థూలమైన ప్రధానమైన జవాబు ఇక్కడ కనబడుతుంది. ఎవరన్నా గమనించారా, గ్రహించారా దాన్ని? ఇది మీకు మనకందరికి అర్థమైతే ఎవరి దగ్గర మనం బాప్తీసం తీసుకోవాలి అర్థమైపోతాయి. ఏమన్నా గమనించారా? గైకొనే వారి దగ్గరనా? ఇంకమ్మా, అసలు మన ప్రశ్న ఈరోజు పాఠం ఏంటంటే బాప్తీసం ఎవరివ్వాలి, ఎవరివ్వాలి అనేటటువంటి దానికి ఈ మాటకి ఏమిటి సంబంధం అనుకుంటున్నారు? అంటే అన్న చెప్పండి. దేవుడు బోధించినాడు కదన్నా, బోధించిన వాటిని గైకొన్న శిష్యుల వారు ఇవ్వాలని అన్న. ఓకేమ్మా, నేను కొంచెం స్పష్టంగా చెప్తాను, గమనించండి. ఎవరైతే బాప్తీసం ఇస్తారో వారే ఈ తీసుకున్నటువంటి వ్యక్తులను ఏవైతే ఆజ్ఞలు ఉన్నాయో అవన్నీ చెప్పాలి, అవి గైకొనమని చెప్తూ రావాలి. అంటే మనకు ఎవరైతే బాప్తీసం ఇస్తారో వాళ్ళే పెంచాలి. ఒక్క మాటలో చెప్పాలంటే అక్కడ ఉందా లేదా మాట? బాగా గమనించండి. ఇప్పుడు అది అర్థమైందా ఆ విషయం? మీరు బాప్తీసం ఇవ్వండి, నెక్స్ట్ ఏంటి? నేను మీకు ఏ సంగతులు చెప్పానో వాటిని కూడా మీరు బాప్తీసం ఇచ్చిన వాళ్ళకి చెప్పండి, వాటి గైకొనమని చెప్పండి. అంటే అంటే ఈ మాటను బట్టి మనం గమనించగలిగితే ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా ఒకరి దగ్గర బాప్తీసం తీసుకుంటున్నారు అంటే అర్థం ఏంటంటే
ఆయన దగ్గర మనము ఆత్మీయమైన పిల్లలుగా పెంపాలజేయబడుతూ ఉండాలి. ఈ మాటకు అర్థం అదా కాదా? మీకేమనిపిస్తుంది చెప్పండి. అలాగే అనిపిస్తుందా లేదంటే వేరే విధంగా అనిపిస్తుందండి? మిగతా వాళ్ళు మాట్లాడండి. ఎవరు మాట్లాడట్లేదు. అంటే మీకు విషయం అర్థమైందా లేదా అనేది నాకు అర్థం కాలేదు ముందు. కింద సెకండ్ లైన్‌లో అదే అర్థం అన్నా. ఇదిగో నేను అంతే కదమ్మా? అన్నా. సదాకాలం మీతో రైట్. కూడా ఉన్నానని వారితో చెప్పాను. కాబట్టి ఇక్కడ మీరు గమనించగలిగితే ఈ బాప్తిసం ఇచ్చే వ్యక్తి, బాప్తిసం తీసుకున్న వ్యక్తికి ఈ ఇద్దరు వ్యక్తులకు ఉన్నటువంటి రిలేషన్‌షిప్ మనకు అర్థం అవ్వాలి. అది తెలిస్తే మనం ఎవరి దగ్గర బాప్తిసం తీసుకోవాలో మనకు అర్థమైపోతుంది. మరింత స్పష్టతలోనికి, మరిన్ని లేఖనాల వెలుగులోనికి వెళ్దాం. మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. ఒకసారి పౌలు గారు మాట్లాడుతూ మాట చెప్తున్నాడు చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15, 16 వచనాలండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15, 16 వచనాల్లో చాలా చక్కటి విషయాలు పౌలు గారు మాట్లాడుతున్నారు. నేను చదువుతాను చూడండి. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారై ఉండవలెనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. దీన్ని చదివిన తర్వాత కూడా బాప్తీసం ఇచ్చేటటువంటి వ్యక్తి, పుచ్చుకున్నటువంటి వ్యక్తులు, వీళ్ళిద్దరి గురించినటువంటి విషయం ఇక్కడ రాయబడి ఉంది. ఏమని రాయబడింది అంటే, ఉపదేశకుడు వేరు, ఆత్మీయ తండ్రి వేరు. ఇక్కడ ఉన్న ఒకటి విషయం మీకు అర్థం కావాల్సిందే. మీకు ఎవరైతే బాప్తీసం ఇచ్చారో ఆయనే మనకు ఆత్మీయ తండ్రి. ఆ ఇచ్చిన వ్యక్తి కూడా ఏం చేయాలి? ఏం చేయాలండి? బాప్తీసం ఇచ్చిన వ్యక్తి ఏం చేయాలి? పెంచాలి, వారిని కాపాడుకోవాలి. ఇప్పుడు మనం మన బిడ్డల్ని కన్న తర్వాత వదిలేస్తే, రోజు ఎంతో మంది దైవజనులు ఈ విషయాలు తెలియక బాప్తిస్మాల తాలూకు రికార్డులు చెప్తుంటారు. గమనించారా మీరు? నేను 10,000 మంది బాప్తిసం ఇచ్చా అంటాడు. 10 మంది పేర్లు కూడా తెలియదు. 10,000 మందికి బాప్తిసం ఇస్తా అంటాడు. 10 మంది కూడా పేర్లు, వాళ్ళ ఊర్లు కూడా తెలియదు, వాళ్ళ పరిస్థితి ఏంటో తెలియదు. ఈ బిడ్డల గురించి చెప్పండి అంటే, కడుపు నిండా బిడ్డలు ఉన్న వాళ్ళు ఏంటో చెప్పరండి. వాళ్ళ మెంటాలిటీలు ఏంటో, వాళ్ళ మనస్తత్వాలు ఏంటో, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు ఏంటో. అసలు మా నాన్నగారు 5వ తరగతిలో చదువుకున్నారండి. 6 మంది పిల్లలు ఉంటే 6 మంది పిల్లలు వాళ్ళు ఏ సంవత్సరం పుట్టారు, ఒక్కొక్కరు ఏ నెల పుట్టాడు, ఏ డేట్లో పుట్టారు, ఏ రోజు అది వచ్చిన రోజు, పుట్టినరోజు ఏ రోజు వచ్చింది. నాకు 2 బిడ్డలు ఉంటే 2 బిడ్డలు కూడా ఏ రోజు పుట్టారని నాకు గుర్తులేదు. ఇప్పుడు రోజు, డేట్ ఓకే, డేట్ ఓకే, మంత్ ఓకే, సంవత్సరం ఓకే, ఏ రోజున పిల్లలు పుట్టారనేది నాకే గుర్తులేదు. 2 బిడ్డలు ఉంటాయి ఈ జనరేషన్ నుండి. కానీ మా నాన్నగారికి ఆ రోజుతో సహా గుర్తుండేది, టైంతో సహా గుర్తుండేది. ఎక్కడ పుట్టారనేది గుర్తుంది. ఇంట్లో పుట్టారా, హాస్పిటల్లో పుట్టారా, ఎక్కడ పుట్టారండి? వాస్తవంగా చెప్పాలంటే ఈజ్ ఎ పర్ఫెక్ట్ ఫాదర్. తండ్రి అంటే ఆ విధంగా వాళ్ళ గురించి పూర్తిగా, ఎందుకంటే ఉపదేశకులు ఎంతమంది అయినా ఉండొచ్చు. నేను మీలో కొంతమందికి ఉపదేశకుడిని మాత్రమే, కానీ కొంతమందికి ఆత్మీయ తండ్రిని. తండ్రులు అనేకులు ఉండరట. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, ఈ మాట కూడా తప్పే. ఈయన నాకు ఆత్మీయ తండ్రులు అంటాడు, అన్నం తప్పు. తెలుసా మీకు? అర్థమైందండి? తండ్రులు అనేక ఉండరు. మీకు నా తండ్రులు ఎంతమంది ఉంటారు, నాకు తండ్రులు ఎంతమంది ఉంటారు? సరే కదా. కాబట్టి ఆత్మీయ తండ్రి కూడా మనల్ని క్రీస్తునందు సువార్త ద్వారా కనేటటువంటి తండ్రులు ఉంటారు. అంటే
బాప్తీసం ఎవరుండాలి, ఎవరు ఇవ్వాలి అని అంటే ఆత్మీయ తండ్రిగా ఉండదగినటువంటి క్వాలిటీస్ ఎవరిలో ఉంటాయో వాళ్ళు ఇవ్వాలి. అంటే ఆత్మీయ తండ్రిగా ఉన్నటువంటి వాళ్ళ లక్షణం ఏంటంటే, ఉదాహరణకి పౌలు గారు ఉన్నారు. పౌలు గారిని ఆలోచన చేద్దాం. ఆయా ప్రదేశాలకు వెళ్ళి పరిచర్య చేశాడు, సువార్త అందించారు. ఆ సువార్తకు అనేకులు లోబడ్డారు. లోబడిన తర్వాత ఆయన గాలి కుదిలేదు, వాళ్ళని గాలి కుదిలేదు పౌలు గారు. ఆ ప్రదేశంలో తనలాంటి బోధకుల్ని సిద్ధపరిచి వాళ్లకు సంఘాన్ని, సహవాసాన్ని అప్పగించి చెరసాలలో ఉన్నా కూడా వారిని సంస్కరించడానికి, గాడిలో పెట్టడానికి, వాళ్ళ సంఘాల్లో, వాళ్ళ సహవాసాలలో, కుటుంబాల్లో ఏ ఏ సమస్యలతో వాళ్ళు సతమతం అవుతున్నారు, ఆధ్యాత్మిక సమస్యలతో, వాటికి పరిష్కారం ఏంటి అని అద్భుతంగా పత్రికలు కూడా రాసి నాకు ఏ బర్త్డే లెటర్ అని జవహర్లాల్ నెహ్రూ గారు, భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి ఉన్నారు కదండి, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు. ఆయన నైనీ ప్రిజన్ న్యూఢిల్లీలో ఉంది. ఢిల్లీలో నైనీ ప్రిజన్ అనే ప్రిజన్లో ఆ యొక్క జైల్లో ఉన్నప్పుడు తన కూతురు పుట్టినరోజు వస్తుంది, తటస్థిస్తుంది. ఆ టైంలో ఎక్కువ పుట్టినరోజు సందర్భం కావచ్చు, మిగతా సందర్భాలు కావచ్చు, ఎప్పుడు కూడా లెటర్స్ రాస్తూ ఉంటాడు కూతురికి. చాలా ఇష్టం బిడ్డలు అంటే, ముఖ్యంగా చిన్న బిడ్డలుగా ఉన్నటువంటి వాళ్ళంటే చాలా ఇష్టం అట నెహ్రూ గారికి. లెటర్స్ టు ఏ బంచ్ ఆఫ్ లెటర్స్ అని ఇప్పటికీ ఆయన రాసినటువంటి రచనల్లో గొప్ప రచనలుగా చెప్తూ ఉంటారు. ఎంత ప్రేమ కూతురు అంటే, అసలు స్వతంత్ర పోరాటంలో భాగంగా ఆస్తుల్ని, తర్వాత గౌరవాల్ని, అన్నిటినీ, ఆత్మాభిమానాల్ని అన్నిటినీ కోల్పోయి, నేరం ఘోరం ఏం చేయకపోయినా కూడా కేవలం స్వాతంత్ర్యం కోసం పోరాడుతూ ఉంటే, జైల్లో మగ్గుతూ ఉన్న పరిస్థితుల్లో ఉండి కూడా కూతుర్ని నిర్లక్ష్యం చేయకుండా బిడ్డ కోసం పత్రికలు రాశాడు అని గొప్పగా చెప్తారు జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి నేను వింటున్న ప్రతిసారి, పాఠం పిల్లలకు చెప్తున్న ప్రతిసారి నాకు ఈయన కంటే 100 రెట్లు గొప్పోడుగా కనపడతాడు అపోస్తలుడైన పౌలు గారు. ఎందుకనంటే తాను ఆత్మీయంగా కన్న వాళ్ళ కోసం ఎక్కడున్నా, ఏం చేసినా టార్గెట్ వాళ్ళే. మనం ఉన్నామండి, మనం ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా, ఏం చెయ్యాలనుకున్నా, ఏం సాధించాలనుకున్నా, ఏం సంపాదించినా ఎవరి కోసం అనుకుంటాం? ఎవరి కోసం చెప్పండి? ఎవరి కోసం అండి? పిల్లల కోసమే. పిల్లల కోసమే అనేది ఎంత కరెక్టో, ఒక ఆత్మీయ తండ్రి పిల్లల కోసం అన్నీ చేయగలగాలి. అంటే ఏం చెయ్యాలి అంటే, ఎంత చెయ్యాలి అని అంటే ఇది తెలియదు. యాక్చువల్గా నాకు ఎప్పుడు ఒక వండర్ఫుల్ విషయం ఏంటంటే, మన నాన్నను, భౌతికమైన తండ్రిని మనం సెలెక్ట్ చేసుకునేటటువంటి అవకాశం దేవుడు ఇవ్వాల. ఇచ్చాడా మనకేమన్నా? ఇచ్చాడండి? ఇవ్వలేదు. కానీ ఆత్మీయ తండ్రిని సెలెక్ట్ చేసుకునే అవకాశం మాత్రం ఇచ్చాడు. ఎందుకో తెలుసా అండి? కొన్ని ఈ టైం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, జాగ్రత్తగా ఆలోచన చేయండి. మనకు సెలెక్ట్ చేసుకోమని ఎవరి కోసం అయితే దేవుడు ఇస్తాడు ఆప్షన్, దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన సెలక్షన్తో సంబంధం లేకుండా ఉండే వాళ్ళ విషయంలో మన ప్రమేయం పెద్దగా ఉండదు. కానీ ఇందులో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థం కావట్లేదు. అమ్మా నాన్నలు నో ఆప్షన్, సెలక్షన్కి అవకాశం లేదు. తోబుట్టులు, సిబ్లింగ్స్ అంటారు కదా, తోడబుట్టినోళ్ళు, వాళ్ళకి నో చాయిస్, మనకి ఇవ్వాల. మన కడుపును పుట్టే బిడ్డలకు సంబంధించి చాయిస్ ఏం లేదు. నీకు ఆడపిల్ల కావాలా, మగపిల్ల కావాలా, అమ్మ తెలుపు ఉండాలా, నలుపు ఉండాలా, బాగా చదివే వాళ్ళు కావాలి, బాగా సంపాదించే వాళ్ళు ఉండాలా, ఏదైనా అడిగి ఇచ్చాడు ఇంటి పిల్లల్ని. నో చాయిస్. చాయిస్ మాత్రం ఎవరి దగ్గర అంటే, లోకంలో జీవిత భాగస్వామిని ఎంచుకునే చాయిస్ ఇచ్చాడు. అలాగే ఆత్మీయంగా తండ్రిని ఏర్పరచుకునేటటువంటి ఆప్షన్ ఇచ్చాడు. మనిషి జీవితం ఎక్కడ తిరగబడుతుందో తెలుసా అండి? ఎక్కడ తిరగబడుతుంది అనుకుంటున్నారు? భౌతికంగా అయితే, కుటుంబ పరంగా అయితే, జీవిత భాగస్వామి సెలక్షన్ విషయంలో
ఆత్మీయంగా అయితే ఆత్మీయ తండ్రిని సెలెక్ట్ చేసుకునే విషయంలో మర్చిపోకండి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. చాలా సిల్లీగా, చాలా ఈజీగా తీసేసుకుంటూ ఉంటారు. సంఘాలు, సహవాసాలు ఈరోజు ఎందుకు చావదచ్చి ఉన్నాయి? సత్తువ కోల్పోయిన పరిస్థితులు ఎందుకుంటున్నాయి? నత్తనడకన ఎందుకు సాగుతున్నాయి? రగిలే తత్వం ఎందుకు కోల్పోయారు మానవులు, సంఘాలు, సహవాసాలు? బగబగమంటే అగ్నికణంలాగా పరిచర్యలు జరిగిస్తున్నటువంటి నాటి సంఘాల్లాంటి పరిస్థితులు ఈరోజు ఎందుకు లేవు అనంటే, ఆదిలోనే మనకు దెబ్బ పడింది. సంఘములో సంఘాన్ని నడిపిస్తూ, మనకు సువార్త అందిస్తూ, ఆత్మీయంగా కన్నటువంటి వ్యక్తి ఎట్టాంటి వాడై ఉండాలి, ఎలాంటి వాడిని మనం చూజ్ చేసుకోవాలన్న విషయం తెలియక ఇదంతా. పౌలు గారు అద్భుతమైన ఆత్మీయత అండి. నిజంగా ఆ మహనీయుని చూస్తున్నప్పుడు ఏంటి ఇంత పిచ్చి ఏంటి సంఘ చిత్రం. నేను ఇంతకుముందు చెప్పాను మీకు చింత గురించి నేను పాట రాశాను కదండి. మనం ఏం చెప్పాము అందులో ఆ పాటలో అంటే, అసలు ఎక్కడే కానీ చింతే వద్దు నాయన, చింత ఏదైనా కూడా ప్రభు మీద వేసి ఆయనలో నువ్వు కొనసాగు అన్నటువంటి రీతిగా చెప్తూ వస్తుంటా. కానీ పౌలు గారు ఏమంటారు తెలుసా అండి, ఆయన మీరు చింతెందుకయ్యా, మీరు చింతలేని వారే ఉండాలి, మీరు చింతలేని వారే ఉండాలని చెప్పిన ఆయనకు కూడా ఒకరి మీద చింత ఉందట. తెలుసా మీకు? మళ్ళీ చెప్తున్నా, ఆయనకు కూడా ఒక చింత ఉందట. విన్నారా ఎప్పుడైనా? విన్నాంనా. ఎవరి గురించి ఉందమ్మా చింత? 2 కొరింథీ 11:31 తన పిల్లల గురించి. 28 అమ్మా, 28వ వచనం చూద్దాం ఒకసారి. 23 నుండి ఆయన శ్రమలు 28 ఉందిన్న. 28లో ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనంలో ఆయనకున్నటువంటి చింత చూడండి. ఏమంటున్నాడు ఆయన? దేని మీద ఉందంటే చింత? అన్నిటిని గూర్చిన చింతయు కలదు, ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది. ఆయనకి ఎంత చింత ఉందట అండి? ఎవరి మీద చింతట? ఎవరి గురించట? సంఘములన్నిటిని గూర్చిన చింత. ఇప్పుడు మీ సేవకుడిని మీరు చూసినప్పుడు ఎప్పుడైనా మా సంఘం కోసం ఎంత చింత పడుతున్నాడు అనిపించింది అనుకోండి, వెరీ గుడ్, ఈజ్ అ వెరీ గుడ్ స్పిరిచువల్ ఫాదర్ అని అర్థం. మీకు అర్థమవుతుందా? ఎప్పుడు చూసినా సంఘాన్ని కూర్చున్న చింత, ఆత్మీయులు కూర్చున్నటువంటి చింత, సహవాసం ఏం చేయాలి, వీళ్ళని ఎట్లా పెంచాలి, ఏం చేయాలి, వీళ్ళు ఎట్లా అయిపోతున్నారు ఏంటి, ఈ తపనతో ఉన్నట్టుగా ఉన్నాడంటే అతను ఒక మంచి ఆత్మీయత అని అర్థం. కానీ అట్లాంటి చింతలు ఎంతమంది దైవజనులు కలిగి ఉన్నారు? అటు దైవజనులకే అర్థం కావట్లా ఈ సంఘం అంటే ఏంటి, ఈ సంఘంలో చేర్చబడిన బిడ్డలు ఏంటి, బాప్తిసం పొందుకున్న వాళ్ళని నేను ఎట్లా చూసుకోవాలి, ఇదే ఆయనకు తెలియనప్పుడు మనకేం నేర్పిస్తాడండి? ఆలోచన చేయండి. అండ్ కొన్ని సందర్భాల్లో పౌలు గారిని చూస్తే ఒకసారి చూడండి, సంఘస్థులతో మాట్లాడుతూ ఆయన అన్న మాటలు చూస్తేనండి, మొదటి పత్రిక వద్ద 4వ అధ్యాయం మొదటి పత్రిక 21వ వచనం చూడండి. 21వ వచనం చదవండి. మీరేది కోరుచున్నారు? బెత్తముతో నేను మీ వద్దకు రావలెనా? ప్రేమతోనూ సాత్వికమైన మనస్సుతోనూ రావలెనా? ఏమన్నాడండి? నేను బెత్తంతో రమ్మంటారా, సాత్వికమైన మనసుతో రమ్మంటారా? ఎవరు పడతారు మన మీద బెత్తం చెప్పండి? అంత అధికారంగా, అంత హక్కుగా మన మీద బెత్తం పట్టే వాళ్ళు ఎవరంటే మనల్ని కన్నోళ్ళు. పౌలు గారు బెత్తంతో రావాలా చెప్పండి అంటున్నాడు. ఈరోజు సంఘాల్లో అంత అధికారం సేవకుడికి విశ్వాసులు ఇస్తున్నారా? సేవకుడు ఆ రీతిగా ఉంటున్నాడా? ఏది లేదు. మీ సహవాసాల్లోకి వచ్చేటప్పుడు, మీ ఇంటికి వచ్చేటప్పుడు బెత్తంతో రావమంటారా లేకపోతే ప్రేమతో రమ్మంటారా అని చెప్పిన సేవకుడిని ఎప్పుడైనా మీరు విన్నారా, చూసారా? ఏమండి? కొన్ని ఈ డైలాగ్ చెప్పాడు అనుకున్నారు ఎప్పుడన్నా, సేవకుడు చెప్పాడు అనుకోండి, మనం ఎట్లా చూస్తాం ఆయన్ని? ఎట్లా చూస్తామండి?
కాబట్టి పౌలు గారికి ఒక మంచి ఆధ్యాత్మిక ఆత్మీయ తండ్రి, అటువంటి ఆయన దగ్గర తీసుకోవాలి బాప్తిసం. అర్థమవుతుందండి. 2వ పత్రిక వద్దాం మళ్ళీ. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. 14, 15 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. ఇదిగో ఈ 3వసారి మీ వద్దకు వచ్చుటకు సిద్ధంగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారముగా ఉండను. మీ సొత్తును కాదు, మిమ్మునే కోరుచున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చదగినది కదా. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచదను. నన్నును నేను వ్యయపరచుకొందును. అట్లాంటి తండ్రి, అలాంటి వ్యక్తి దగ్గర తీసుకోవాలి బాప్తిసం. మీ సొత్తును కాకుండా మిమ్మల్ని కోరుకునే తత్వం కలిగిన వ్యక్తి ఎక్కడున్నాడు? ఎందరున్నారు? ప్లస్ రెండోది ఏంటి అంటే, మనకు కలిగిన యావత్తు ఎవరి కోసం వ్యయపరుస్తాం? సాధారణంగా మనం ఆలోచన చేస్తే మనకు కలిగిన యావత్తు ఎవరి కోసం ఖర్చు పెడతాం? పిల్లల కోసం. మన పిల్లల పిల్లల కోసం. నో మోర్ సెకండ్ ఆప్షన్. పిల్లల కోసం ఖర్చు పెడతాం. మరి సేవకుడు సంపాదించింది ఎవరు పెట్టాలి? మరి సేవకుడు సంపాదించింది ఎవరు పెట్టాలి? ఎవరు పెట్టాలండి? ఆత్మ సంబంధమైన పిల్లల కొరకు. ఆత్మ సంబంధమైన పిల్లల కోసం పెట్టేయాలి. నాకు కలిగినది యావత్తును మరలా ఎలా ఖర్చు పెడుతున్నాయట ఆయన? ఖర్చు పెట్టడంలో ఎలా ఖర్చు పెడుతున్నాయట? మొత్తం ఏమనుందండి అక్కడ? కాదమ్మా, నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరుస్తాను. పిల్లలకు మనం ఖర్చు చేసినప్పుడు ఎట్లా పెడతామండి? సంతోషముగా ఖర్చు పెడతాం. కర్మ కొద్ది తగిలావు నువ్వు, నా కర్మ కొద్ది తగిలేవు నువ్వు, సావు అంటావు ఏంటి? నేను సంపాదించేది ఎవరి కోసం రా? మీకోసమే కదా. తినండి, ఖర్చు చేయండి, ఇదంతా మీదే, ఇదంతా మీదేనైనా అని చెప్పగలగాలి దైవజనుడు అంటే. ఆత్మీయ పిల్లలు కలిగినటువంటి వ్యక్తి, అటువంటి ఆత్మీయ తండ్రిని మనం సెలెక్ట్ చేసుకోగలగాలి. మరలా ఏంటి? కలిగినది యావత్తే కాదు, మనం సంపాదించింది మాత్రమే కాదు, మనల్ని మనం కూడా ఖర్చు చేసేసుకుంటాం. అవునా కదా? అసలు ఒకనాడు ఎంతో చురుకుగా, ఎంతో శక్తివంతంగా, ఎంతో చలాకిగా, అచ్చిగా ఉన్నటువంటి మనం ఈరోజు డల్ అయిపోయాం. ఎవరికోసం డల్ అయిపోయాం అంటే ఏమొస్తుంది ఆన్సర్? నువ్వు ఎవరికోసం డల్ అయ్యావు అని అంటే ఎవరికోసం ఏమొస్తుంది అండి ఆన్సర్? పిల్లల కోసం. మోకాళ్ళ గుజ్జులు అరిగిపోయాయి, కంటి చూపు తగ్గిపోయింది, వినికిడి తగ్గిపోయింది, మాట తక్కువైపోయింది, నడవలేకపోతున్నాం, మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, బ్యాక్ పెయిన్స్ వస్తున్నాయి. ఇది ఎవరి కోసం ప్రయాసపడిదంతా? కన్నుల కోసం కదా, పిల్లల కోసమే కదా ఇదంతా. అలా అవ్వాలి దైవజనుడు. అలా అవ్వాలి. అది అటువంటి తండ్రి మనకు బాప్టిజం ఇవ్వాలి. అది అర్హత కలిగినటువంటి దైవజనుడి దగ్గర మరలా అదిలో కూడా మీరు గమనించగలిగితే ఆయనకు ఏమండి ఎంత భారం ఉందంటేనండి, మహనీయుడు పౌలు గారిని చూస్తేనండి ఆయనలో ఒక 0.001% కూడా లేదే మేము అన్నట్టుగా అనిపిస్తుంది. ఫిలిమోనికి రాసిన పత్రిక చూద్దాం. ఫిలిమోనికి రాసిన పత్రికలో ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దామండి. ఈ పత్రిక గురించి మీకు తెలుసు కదండి, నేపథ్యం తెలుసా? ఫిలిమోనికి రాసిన పత్రిక యొక్క టూకీగా దానికోసం తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరికి ఐడియా లేదండి. ఒకే అధ్యాయం ఉంటుంది కదండి, ఒకే అధ్యాయం ఉంటుంది కొత్త నిబంధనలో.
ఆ ఫిలేమోను అనేటటువంటి వ్యక్తి పౌలు గారికి ఆత్మీయ కుమారుడు. ఒనేసిము అనే మరొక ఆత్మీయ కుమారుడు జైల్లో ఉండగా ఆయన సువార్తకు పట్టుబడి ఆత్మీయంగా కలిగినటువంటి కుమారుడు ఒనేసిము అనేటటువంటి ఆయన. ఆ ఒనేసిము అనే కుమారుడి కోసం సిఫార్సు చేస్తూ మరొక ఆత్మీయ కుమారుడికి లేఖ రాస్తున్నాడు. ఎంత భారం ఉందండి ఆయనకి, ఎంత భారం ఉందండి ఆయనకి. ఒక కొడుకు, యాక్చువల్లీ అతను చరిత్ర చెప్తుంది, ఇక్కడైతే మనకు డీటెయిల్గా లేదు కానీ ఒనేసిము అనేటటువంటి వ్యక్తి కోసం ఆయన ఈ ఫిలేమోను అనే ఒక సంపన్నుడైనటువంటి క్రైస్తవుడు ఫిలేమోను అనే ఆయన దగ్గర పని మనుషులు ఉన్నారు, పని చేస్తూ సర్వెంట్స్ ఉన్నారు ఆయన దగ్గర. ఆ సర్వెంట్స్లలో ఒకడట ఫిలేమోను, ఇతను ఒనేసిము అనేటటువంటి వ్యక్తి. ఆ సర్వెంట్స్ గా ఉన్నటువంటి ఆ ఫిలేమోను అనేటువంటి వ్యక్తి దగ్గర ఒక సర్వెంట్ గా ఉండేటటువంటి ఈ ఒనేసిము అనేటువంటి ఆయన ఏదో కొంచెం డబ్బు దొంగతనం చేసి పారిపోతే ఆయన పట్టుకొని జైల్లో పెడతారు. ఆ జైల్లో ఆయన పెట్టినప్పుడు అక్కడ పౌలు గారు ఉంటారు. ఇది నేపథ్యం. కాబట్టి అక్కడ అది మారిపోయాడు, ఒనేసిము మారిపోయాడు కనుక నాయన ముందులాగా లేడు, నీకు ఒకప్పుడు నీకు భారంగా తలపోటుగా ఉన్నటువంటి వ్యక్తి, ప్రమాదకరంగా ఉన్నటువంటి వ్యక్తి, ఇప్పుడు అతను పూర్తిగా మారిపోయాడు, నాకు కూడా సహాయకుడిగా ఉండిపోయాడు నాయన, కాబట్టి ఇతను నీ దగ్గర పంపుతున్నాను, ఇతడు మంచివాడైపోయాడు, ఇతను చేర్చుకోనైనా ఇతను అపార్థం చేసుకోవద్దు అని చెప్పి రాసినటువంటి లేఖ, ఫిలేమోనుకు రాసిన పత్రిక. ఒక కొడుకు కోసం, ఒక ఆత్మీయ బిడ్డ కోసం ఎంత పరితాపం. అట్లాంటి దైవజనుల దగ్గర కదా మనం తీసుకోవాల్సింది బాప్తిసం. మీకు ఇలా చెప్పినప్పుడు ఒక డౌట్ రావచ్చు, ఏమని చెప్తాను, మీకు కూడా ఎట్లా డౌట్ వస్తే చెప్తాను మీకు కూడా. ఇప్పుడు ఎవరున్నారండి అలాంటి వాళ్ళు? వచ్చిందా రాలేదు అలాంటి డౌట్ మీకు? చెప్పండి, ఈ డౌట్ ఎవరికి రాలేదండి? ఇప్పుడు ఎవరున్నారు అలాంటి వాళ్ళు? మరి దీనికి జవాబు ఏంటి? మరి ఏం చేద్దామంటారు ఇప్పుడు దీనికి ఏం చేద్దామండి? అలాంటి వాళ్ళు లేరండి, ఇప్పుడు ఏం చేద్దామంటారు? ఒకసారి రెస్పాండ్ అవ్వండి. ఎవరు మాట్లాడలేదు. నా ప్రశ్న అర్థమైందండి మీకు? అన్న పౌలు లాంటి వాళ్ళ, ఫిలిమోను లాంటి వాళ్ళన్నా మీరు అడిగేది? పౌలు గారి ఆత్మీయ తండ్రి పౌలు గారి విషయం మాట్లాడుతున్నానమ్మా. పౌలు గారి లాంటి వాళ్ళు దగ్గర మనం బ్యాప్టిజం తీసుకోవాలన్నాం కదా. ఇవన్నీ చెప్తున్నప్పుడు మనకేమనిపిస్తుంది? ఎక్కడున్నారు అలాంటి పౌలు గారు లాంటి ఆత్మీయ తండ్రులు? లేరు. అలాంటి వ్యక్తిత్వం గల వాళ్ళు ఎక్కడున్నారు? లేరు కదా. లేరు. మరి ఏం చేద్దాం? లేరన్న దానికి నేను కూడా ఏకీభవిస్తానండి. దీనికి మనం మధ్య మార్గం ఏంటంటారు? దీని పరిష్కారం ఏంటి? మరి బాప్తిస్మాలు తీసుకోకుండా ఉందామా? చెప్పండి. క్రీస్తుని పోలి నడుచుకున్న మీకు విషయం అర్థం కాలేదు తల్లి. పౌలు గారు లాంటి వాళ్ళు వాళ్ళ దగ్గర మనం బాప్తిసం తీసుకోవాలి అన్నాం కదా. అలాంటి వాళ్ళు లేరు కదా ఇప్పుడు. కాబట్టి ఏం చేద్దాం? నువ్వు క్రీస్తుని పోలి నడుచుకోవాలంటే పౌలు గారు లాంటి వాళ్ళని అర్థం, దానికి కూడా అర్థం చెప్పండి అమ్మా. ఫస్ట్ అర్థమైందండి. అలాంటి వాళ్ళు ఎక్కడున్నారో కనిపెట్టి తెలుసుకోవాలన్నా. లేరమ్మా అసలు. మరి అలాంటి వాళ్ళు ఎవరు లేరు. మరి అంత స్థాయిలో ఆ రీతిగా అంత త్యాగం చేసేవాళ్ళు, అంత ప్రేమగా చూసుకునేవాళ్ళు, అంత బాధ్యతగా చూసుకునే వాళ్ళు ఎవరు లేరండి. ఏం చేద్దాం అంటారు? బాప్తిసం తీసుకోవడాలు ఎవరి దగ్గర తీసుకోకుండా మానేద్దామా? మన ఇంట్లో మనం భక్తి చేసుకుంటూ సరిపోద్ది కదా అని అనుకుందామా? మరి ఏం చేద్దాం అంటారు? అదే నేను అడుగుతున్నాను. ఏం అర్థం కావట్లేదండి? ఏం తట్టట్లేదా? లేకపోతే చెప్పండి రత్నాశిస్త్రి గారు. ఏం లేదమ్మా దీనికి. రైట్, దీనికి ఏం లేదు. మనం గమనించండి, సమస్తమును పరీక్షించి
మేలైన దానిని చేపట్టండి అన్నాడు. అంటే ఉన్న వాళ్ళల్లో మెరుగైనటువంటి గుణగణాలు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర తీసుకోవాలి. అంటే బాప్టిజం అనే దానికి వేరే ప్రత్యామ్నాయం లేదు కదా మనకి. వాళ్ళు అంతటోళ్ళు లేరు కాబట్టి మనం ఏమో వదిలేద్దాం అనే పరిస్థితి పెట్టుకోకూడదు. ఉన్న వాళ్ళలోనే మనకు దేవుడిచ్చినటువంటి బెస్ట్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు కదా, మన బెస్ట్ ఆఫ్ నాలెడ్జ్ లో ఎవరు యోగ్యులని అనిపిస్తుందో వాళ్ళ దగ్గర రక్షణ తీసుకొని వాళ్ళ యొక్క కాపుదల్లోనే వాళ్ళ యొక్క నాయకత్వంలోనే ఎదగాలి. అర్థమవుతుందండి? రైట్. ఇప్పుడు ఈయన ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. ఫిలిమోనుకు రాస్తూ ఒక మంచి మాట చెప్తున్నాడు. 19వ వచనం చదువుదామండి. ఫిలిమోనుకు రాసిన పత్రిక 19వ వచనం. అధ్యాయం ఒకటే ఉంటది కాబట్టి అధ్యాయం పేరు చెప్పట్లేదు. 19వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, చదవండి. నేను నా స్వహస్తముతో ఈ మాట వ్రాయిచున్నాను, అది నేనే తీర్తును. అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా? అవును సహోదరుడా, చాలండి. ఇక్కడ ఈ మాటను చూసిన తర్వాత మనకి ఏమర్థం అవ్వాలి చెప్పండి. 19వ వచనంలో ఆత్మీయ తండ్రికి ఆత్మీయంగా రుణం కలిగి ఉన్నాము. మన తల్లిదండ్రులకు మనం రుణపడి ఉన్నామా లేదా మీరు చెప్పండి. భౌతికమైన తల్లిదండ్రులకు రుణపడి ఉన్నామా లేదా? అట్లాగే ఆత్మీయ తండ్రికి రుణపడి ఉన్నాము. అదే చెప్తున్నది, ఇదేనండి చెప్తున్నది. ఫిలిమోను గారు ఆత్మీయ కుమారుడు పౌలు గారికి. ఆ పౌలు గారు మాట్లాడుతూ చెప్తున్నాడు ఏమని అంటే, నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావు. భౌతికమైన రుణం గొప్పదా? ఆత్మీయ రుణం గొప్పదా? భౌతికమైన రుణం చాలా చిన్నదండి. అది ఆత్మీయ రుణమే చాలా గొప్పది. అందుకే మనల్ని దేవుడిలోనికి తీసుకుని వచ్చినటువంటి వ్యక్తి మీద 100% కృతజ్ఞత ఎప్పటికీ జీవితంలో పోకూడదు. జీవితంలో ఎప్పటికీ పోగొట్టుకోకూడదు. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, మా నాన్న మంచోడు కాదు, తాగుడుపోతాడు, తిరిగిపోతాడు, ఏమైనా. మరి మంచోడు కాదని చెప్పి నువ్వు ఆయన తప్ప వేరే ఉన్న పిలుస్తావా నాన్నని? మరి చెప్పండి, ఆలోచన చేయండి. కనుక ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం రక్షణ తీసుకునే సమయానికి ఉన్న వాళ్ళలో ది బెస్ట్ పర్సనాలిటీ కలిగినటువంటి వ్యక్తుల దగ్గర మనం బాప్తిసం. మధ్యలో వాడు చెడిపోతే దేవుడు ఆయన లెక్క అడుగుతాడు, అది వేరే సంగతి. మీకు అర్థమవుతుందా లేదో విషయం? ఎందుకంటే చాలా 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 సందేహాలకు వెళ్ళిపోతారు మనుషులు. ఎట్లాగో అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, ఇంత భయంకరుడికి ఎట్లిచ్చారమ్మా మీ పిల్లను? ఇంత తాగుబోతూ, ఇంత తిరుగుపోతూ, ఇంత వ్యభిచారం ఏంటి? బిడ్డ గొంతు కోసారు కదమ్మా అంటే ఏం చెప్తారు చెప్పండి అమ్మాయి తల్లిదండ్రులు? ముందు మంచిగానే ఉన్నాడు అన్న. ముందు మంచోడే, చాలా మంచోడు, వాడికి ఏమీ తెలియదు, మధ్యలో మారిపోయాడు అంటారు. మధ్యలో మారిపోయే వాళ్ళకు మనం కత్తరం కాదు. ఇంక అర్థమైందండి? మధ్యలో మారిపోయి చెడిపోయి మార్గభ్రష్టుడు అయిపోతే అతన్ని అనుసరించమని బైబిల్ చెప్పలే. నోట్ దిస్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. అందుకే సెకండ్ ఆప్షన్ కూడా ఇచ్చాడు దేవుడు, గుర్తుపెట్టుకోండి. సెకండ్ ఆప్షన్ కూడా ఇచ్చాడు. ఆత్మీయమైన పిల్లలకు సెకండ్ ఆప్షన్ ఏంటంటే, కొన్ని కారణాలు బట్టి, అంటే కన్నటువంటి ఆత్మీయ తండ్రి అందుబాటులో లేకపోవడం అనే కారణం కావచ్చు, లేదా అతడు భ్రష్టుడు అయిపోయిన కారణం కావచ్చు, ఇప్పుడు పిల్లలకు తండ్రి అవసరమే అన్నారు. అప్పుడు ఏ తండ్రి ఉన్నాడు అంటే పౌలు గారు చెప్తూ ఒక మాట అంటాడు. ఏమని ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయము 6వ వచనం. దీన్ని చూసి చెప్పాలి మీరు. ఆత్మీయ తండ్రులు కూడా 2 రకాలైన తండ్రులు ఉంటారండి. నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలగజేసిన వాడు దేవుడే. రైట్. ఇప్పుడు మీకు చదివిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? ఆత్మీయ తండ్రులు 2 రకాలైన తండ్రులు కనపడుతున్నారా లేదా ఇక్కడ? మొదటి తండ్రి ఎవరు? ఆత్మీయంగా సువార్త చెప్పి వాళ్ళని దేవుళ్ళో సత్యానికి
ఉపదేశ క్రమానికి లోబడే విధంగా చేసి రక్షణలోనికి తీసుకుని వచ్చిన తండ్రి. మరి అపోల్లో నీళ్లు పోసానంటే ఈయనెవరు? నీళ్లు పోస్తే ఏమవుద్ది మొక్క? పెరుగుతుంది. పెరుగుతుంది. అంటే ఆత్మీయంగా పెంచిన తండ్రి ఒక ఆయన ఉన్నాడు. అంటే కన్న తండ్రి ఎందుకు మరి ఈయన ఏ పనిలో పోయాడు? సేవలో భాగంగానే, పరిచర్యలో విస్తృతిగా భాగంగానే ప్రభువాక్యము శీఘ్రముగా వ్యాపించి సర్వలోకములకు వెళ్ళి అందరినీ శిష్యులుగా చేయండి అని ఆ గ్రేట్ కమిషన్ అనుసరించే ఈయన యోగ్యులను ఏర్పరచి ఏం చేస్తున్నాడు? మిగతా చోట్లకు పరిచర్యకి వెళ్ళి. ఈ కారణం చేత పౌలు గారు గైర్హాజరు ఇక్కడ జరిగింది. కొరింథీ సంఘంలో కావచ్చు, రకరకాల సంఘాల్లో కావచ్చు. మరొక కారణం ఏంటి? బాప్తిసం ఇచ్చేటప్పుడు బాగానే ఉంటాడు, అన్ని విషయాలుగా మాదిరి ఉండి ఉంటాడు, మధ్యలో మార్గభ్రష్టుడు అయిపోయి ఉంటాడు బాప్తిసం ఇచ్చిన ఆయన మనకు. అటువంటి వ్యక్తి కావచ్చు, లేదా ప్రారంభంలో నుంచి మనమే తప్పుగా ఆలోచన చేసి తీసుకున్నటువంటి వ్యక్తి కావచ్చు. అది మనం రకరకాల క్రైటీరియాలు చూసాం కదా. గొప్ప దైవజనుడు దగ్గర తీసుకోవాలి, అది ఇది ఎంత శ్రేష్ఠుడు, ఎన్ని వరాలు కలిగినటువంటి దైవజనుడి దగ్గర తీసుకోవాలని మనం ఏదైతే కొన్ని విషయాలను, కొన్ని శ్రేష్టతలు కలిగి ఉండాలని కొన్ని రికార్డులు కలిగి ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర తీసుకోవాలనుకున్నామో, అలాగ రాంగ్గా తీసుకున్నా కూడా మళ్ళీ దేవుడు అవకాశం ఇస్తున్నాడు. అది ఏమిటి అని అంటే, రాంగ్గా తీసుకున్న వాళ్ళు సరైన విధానంలో బాప్తిసం తీసుకోమని, లేదా సరైన విధానంలో నిజంగానే బాప్తిసం తీసుకుంటే మంచిగా పెంచేటటువంటి తండ్రి దగ్గర ఉండమని చెప్పి. మొత్తానికి ఏమి చేయాలి ఒక ఆత్మీయ తండ్రి అంటే? ఆత్మీయంగా కన్న తర్వాత వాళ్ళని కాయాలి, వాళ్ళని పోషించాలి, మేపాలి, కాయాలి. ఈ కాయసే క్రమంలో, మేపే క్రమంలో ఆయన ఏమైనా అవడానికి అవకాశం ఉంది. ఇవన్నీ చెప్పకూడదు. ఇక ఎవరు కమిట్ అయిపోయి రావాలి సేవకుడు వచ్చేటప్పుడు, వీళ్ళ కోసం నేను ఏమైనా అవటానికి సిద్ధమే అని. ప్లస్ అటువంటి ఆయన దగ్గర కదా నేను బ్యాప్టిజం తీసుకుని ఎదగాల్సిందన్న తత్వం మనకు ఉండాలి. ఏమండి? కాబట్టి ఎటువంటి వ్యక్తి ఇవ్వగలగాలి? ఇకపోతే ధైర్యంగా ఒక మాట చెప్పగలగాలి దైవజనుడు. ఎవరి దగ్గర మనం బ్యాప్టిజం తీసుకోవాలో ఆ మనిషి ఇదిగో ఇలా చెప్పగలగాలి. ఏమని? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం చూడండి. 7వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం. మీకు దేవుని వాక్యం బోధించి మీ పైని నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. ఏమండి, మనం ఎవరి విశ్వాసాన్ని అనుసరించాలట? సేవకుని, మన పైన నాయకుని విశ్వాసాన్ని, అదే సేవకుల విశ్వాసాన్ని. అంటే సేవకుడు ఎట్లుండాలండి? సేవకుడు ఎలా ఉండాలంటే ఆయన్ని ఫాలో అయిపోవచ్చండి కళ్ళు మూసుకొని. అన్నంత శ్రేష్ఠుడిగా ఉండాలి, అన్నంత మాదిరిగా ఉండాలి, అన్నంత త్యాగంగా ఉండాలి. మనం ఇప్పుడు దాకా ఏ దైవజనుడిని అయితే ఆత్మీయ తండ్రిని అనుకున్నామో ఆయనలో ఇవన్నీ ఉన్నాయా? ఉండే నిజంగా అవి చూసే తీసుకున్నామా? ఎలా ఉన్నాడు? బాధ్యత లేకుండా, పిల్లల్ని పట్టించుకోకుండా, ఏమైపోతుందో సంఘం అనే స్పృహ లేకుండా, చింతే లేకుండా, నేను నా కుటుంబము నా జీవితం నా బాగుంది, నాకు మిగతా వాళ్ళు ఏమైపోతే ఏముంది అన్న తత్వంతో ఉన్నాడు. లేదా ఏం చేసినా కూడా సంఘము మన పిల్లలు ఏడ్చినట్టు సంఘం అని పాకులాడుతున్నాడు. ఎట్లా ఉన్నాడు మన సేవకుడు? గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు చెప్తూ ఉంటారు, నేను చాలా వాటి మీద చూస్తూ ఉంటాను, ముఖ్యంగా బైక్స్ మీద. ఏమని అంటే, మై డాడ్ ఈజ్ మై హీరో అని రాస్తుంటారు. చూసారు? ఎవరన్నా చూసింటారు కదా మీరు కూడా. రేపు అంత ధైర్యంగా మీ ఆత్మీయ తండ్రి గురించి మీరు చెప్పుకోగలగాలి, అలా చెప్పుకోగలగాలి. ఎందుకనంటే వాళ్ళ విశ్వాసాన్ని మీరు అనుసరించండి అని అంటారు. బాధ్యత అంటే ఎట్లుండాలో, త్యాగం అంటే ఎట్లుండాలో, ప్రాకులాట అంటే ఎట్లుండాలో వాళ్ళని చూసి నేర్చుకోగలగాలి. ఇంతకుముందు నేను చెప్పాను, టచ్
బోధకుడి దగ్గర కింద పనిచేస్తున్నారనుకోండి, ఆయన దగ్గర విశ్వాసులో లేకపోతే అసిస్టెంట్ పాస్టర్‌లో, వీళ్ళు పెద్దోళ్ళైతే ఏమవుతారు మళ్ళీ? ఏ బోధకులవుతారు వీళ్ళు? టచ్చ బోధకులవుతారా? లేదంటే వేరే బోధకులవుతారా? టచ్ ఏమవుతారండి? టచ్ అంతే. బోధకుడు. 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారట. కదా! కాబట్టి అందుకే నేను పాట విన్నారు గదా! మంచి సహవాసాన్ని ఎంచుకోనేస్తమా, మంచి మిత్రులుగా మనముండాలి సుమ. 6 నెలల సహవాసము చేసి చూడుమా, వారు వీరుగా, వీరు వారుగా మారిపోతారమ్మా అని రాసా పాట. కాబట్టి ఈ సహవాసం చాలా శ్రేష్టమైంది. అంతటి వ్యక్తిత్వముతో ఉన్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి, బాధ్యతతో కూడినటువంటి వ్యక్తి దగ్గర మనం బాప్టిజం తీసుకోవాలి. ఆయన నాయకత్వంలో నడవాలి. కానీ ఈరోజు అటువంటి నాయకులు గూడా చాలా సంఘాల్లో, చాలా సహవాసాల్లో కొందరు వ్యక్తులను బట్టి ఏమైపోతున్నారో కూడా దేవుడు చెప్పాడు. ఏమని? ఒకసారి ఇదే 13వ అధ్యాయంలో ఒక మాటను చూద్దాం. 17వ వచనం. నేను చదువుతాను. 17వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయచున్నారు. బాధ్యత ఉందా మీ దైవజనుడికి? మీ ఆత్మల మీద బాధ్యత, భారం కలిగి ఉన్నాడా? నేను ఇంతకుముందు చెప్పాను. అసలు యాక్చువల్లీ ఈ ఆన్‌లైన్ అనేది ఏర్పాటు చేయటం వెనక ఉన్నటువంటి ముఖ్యమైన కారణం బెంగళూరులో దేవుడు నాకిచ్చినటువంటి ఆత్మీయ పిల్లలు. నేను వాళ్ళ దగ్గరికి రెగ్యులర్‌గా స్టార్టింగ్‌లో బాప్టిజం ఇచ్చినప్పుడు నెలకొకసారన్నా వెళ్ళేవాడిని. కానీ రాను రాను పరిస్థితులు చాలా ప్రతిబంధకాలుగా మారిపోయినప్పుడు ఏం చేయాలి? ఆన్‌లైన్ అనే వేదిక ద్వారా వీళ్ళని మంచిగా ఆత్మీయంగా మేపాలి, పోషించాలి అనే ఉద్దేశంతో ఏర్పాటైంది ఈ ఆన్‌లైన్. అలాగే మీరు కూడా అక్కడక్కడ నుంచి ఆత్మీయంగా ఇప్పుడు ఎన్ని క్లాసులన్నీ విన్న తర్వాత ఎవరో ఒకరు స్పందించి మీరు బాప్తిసం తీసుకోవడానికి రావచ్చు. మరి మీ దగ్గరికి నా దగ్గరికి మీరు రాలేని పరిస్థితుల్లో కొన్ని ఉంటాయి బ్యారియర్స్. మరి అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ అంతరాలు తొలగించడానికి కూడా మంచిగా ఆ సహవాసం, దేవుడి సహవాసం, ప్రార్థన, ఆ కీర్తనలు, ఆ వాక్య ధ్యానము ఇవన్నిటికి సంబంధించి అక్కడే గాని ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో నన్ను చాలా మంది ఇప్పటికీ ఎంతో మంది దైవజనులు ఒక మాట నాకు చెప్పారు. ఈ మధ్య కాలంలో నాకు నిద్ర తక్కువైపోతుంది. కొంచెం శరీరం అదుపు తప్పిపోతుంది. ఎందుకంటే మనిషికి నిద్ర తక్కువ అవ్వటం వల్ల వచ్చే రోగాల్ని ప్రపంచంలో ఎక్కడే గాని క్యూర్ కావంటండి. మీకు తెలుసో తెలీదో. నిద్ర తక్కువ అవ్వటం వల్ల వచ్చే రోగాలు ఎక్కడే గాని క్యూర్ అవ్వట. ఎందుకు అనంటే ఎప్పుడైనా మీరు గమనించారా? కొన్ని రకాలైన టాబ్లెట్లు మనం వేసుకుంటే మనకేమొస్తదో చెప్పండి? నిద్ర వస్తదండి. నిద్ర అనిపిస్తా ఉంటది. కొంతమంది నా పీపుల్ కొంతమంది చెప్తూ ఉంటారు. ఏనైనా రాలేదు ఆన్‌లైన్ కంటే. వాళ్ళు చెప్తారు. ఆ డాక్టర్లు ఏదో టాబ్లెట్లు ఇచ్చారు. ఆ టాబ్లెట్లు వేసుకున్నాను నాకు నిద్ర వచ్చేస్తుందని. టాబ్లెట్లు మోస్ట్‌లీ ఎక్కువ టాబ్లెట్స్ నిద్ర పట్టించే విధంగా ఉంటాయటండి. ఎందుకో తెలుసా మీకు? 50% రోగాలన్నిటిని క్యూర్ చేసేది మంచి నిద్రేనట. మంచి నిద్ర బాడీని రీస్టోర్ చేస్తుంది, రీఫార్మ్ చేస్తుందట. ఈ పనులన్నిటితో కూడా ఈ స్కూల్ పనులు, కుటుంబం పనులు, ఆ పనులు, ఈ పనులు, సంఘం పనులు, బయట పరిచర్యలు వీటన్నిటిని ఈ ప్రెజర్ వల్ల నిద్ర తక్కువైపోతుంది. ప్లస్ ఎవ్రీడే ఏం పనులున్నా సాధ్యమైనంత జర్నీ చేసే టైంలో తప్పిస్తే, జర్నీ చేసే టైంలో ఎందుకు వద్దనుకుంటారంటే నేను కూడా ఒకటే కారణం. టవర్ దొరకదని. టవర్ దొరకదనే ఉద్దేశంతో తీసుకోకుండా ఉంటాయి పరిస్థితులు. లేదా ఎప్పుడో అర్ధరాత్రి 1 గంటకో, 2 గంటలకో, 3 గంటలకో ఇంటికి జర్నీలు చేసి వెళ్ళి రావడాన్ని బట్టి ఇబ్బంది అయ్యే పరిస్థితులు తప్ప ఎప్పుడూ అందుబాటులో ఉండకూడదు అనుకోండి. ఎందుకంటే తండ్రి సాధ్యమైనంత వరకు పిల్లలతో ఉండాలనుకుంటాడు. ఇక అంతకు మించి ఏముంది? నా బిడ్డల దగ్గర ఉండాలి, నా బిడ్డల దగ్గర నేను ఉండాలి అన్నటువంటి ఆలోచనతో ఉంటాయి. వీళ్ళు ఏమైపోతారు అన్నటువంటి ఆలోచన ఎప్పుడూ ఇదిగో ఈ మాదిరి కలిగిన సేవకులను బట్టి ఉంటుందండి. మీ ఆత్మల లెక్క మీ దైవజనుడిది. మీరు ఎక్కడైతే ఇదిగో నిజంగా ఇవన్నీ విని చక్కగా బాప్టిజం పొంది సంఘములో బాధ్యులుగా ఉంటున్నారో
అక్కడ మీ ఆత్మకు తాలూకు లెక్క ఎలాగైతే మనల్ని మన పిల్లల కోసం దేవుడు కాలర్ పట్టుకొని అడుగుతాడో, నీకు ఇంతమంది పిల్లల్ని ఇచ్చాను, మగ పిల్లల్ని ఎంతమంది ఇచ్చాను, ఆడపిల్లలు ఎంతమంది ఇచ్చాను, లేదా ఆడపిల్లలు మాత్రమే ఇచ్చాను, లేదా మగ పిల్లలు మాత్రమే ఇచ్చాను, నువ్వేం చేసావని ఎలాగైతే అడుగుతాడో, దేవుడు ఆత్మీయంగా కన్నటువంటి బిడ్డల విషయమైన లెక్క కూడా ఖచ్చితంగా ఆయన అడుగుతాడు. ఈ భారం కలిగినటువంటి వ్యక్తి ఆత్మల లెక్కలు నేను ఒప్పచెప్పాలి కదా అన్న భారం కలిగిన ఆయన దగ్గర తీసుకోవాలి బాప్టిజం. నీకు ఇప్పుడు ఈరోజు బాప్టిజం ఇచ్చినటువంటి వ్యక్తి నీ పేరేంటో కూడా తెలియదు ఆ రోజు. అసలు నువ్వేంటో, ఎట్లా ఉంటావో, ఏం సంగతో బాప్టిజం ముచ్చుకున్న తర్వాత నీ పరిస్థితి ఏంటి, నీ గూర్చిన సత్యం ఏంటి, మానవుడికి ఏమన్నా సహజ కోరికలు వస్తూ ఉంటే దాన్ని దైవ నియమంలో ఎలా తెలుసుకోగలగాలి, లేదా సాతాను నియమంలో తీర్చుకుంటే ఏమైపోతారు, పరిశుద్ధాత్ముని యొక్క పాత్ర ఏంటి, యేసుప్రభుల వారి పాత్ర ఏంటి, తండ్రి పాత్ర ఏంటి, ఆయన గురించినటువంటి గుణగణాలు 2 లక్షణాలు ఉన్నాయి, శక్తి లక్షణాలు ఉన్నాయి, వ్యక్తిత్వ లక్షణాలు ఉన్నాయి, దేవదూతల గురించినటువంటి సత్యం ఉంది, సంఘం గురించినటువంటి సత్యం ఉంది. ఇవన్నీ తెలియనీయకుండా ఆ విధంగా బిడ్డను కనేసి పడేసి వెళ్ళిపోతే అట్లాంటి వాళ్ళని గర్వంగా చెప్పుకుంటాం మనం. నేను పలానా ఆయన దగ్గర తీసుకున్నాను బాప్టిజం అని. అసలు అలా ఆలోచన చేయటమే, ఆ విధంగా స్టెప్ తీసుకోవడమే రాంగ్ థింగ్. అది గుర్తుపెట్టుకోండి పిల్లరా. ఇదిగో ఇక్కడ చెప్తున్నాడు, మీ ఆత్మలను కాయచున్నారు, వారు దుఃఖంతో ఆ పని చేయకూడదు. ఆత్మలను కాసే పని దుఃఖంతో చేయకుండా సంతోషంగా ఎలా చేయాలటండి? అలా చేస్తే దుఃఖంతో పని చేస్తే మీకు నిష్ప్రయోజనం. చిత్రం ఏంటంటే, ఇప్పుడు మనం దుఃఖంతోనైనా మన పిల్లల కోసం చేస్తాం. ఉన్నారు లేదా అంటోళ్ళు? బాధపడుతూ దుఃఖిస్తూ కుమిలిపోతూ కూడా ఆ కొడుకు కాబట్టి, కూతురు కాబట్టి తప్పదు అని చేసేటటువంటి పనులు ఉంటాయి. కానీ దానివల్ల అలా చేస్తే నిష్ప్రయోజనం అట బిడ్డలకి. అదే చెప్తున్నాడు. అందుకే ఆ విధంగా చేయకుండా, దుఃఖంతో కాకుండా ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. మాట కూడా ఏదో సొంత మాట చెప్పకూడదు. దేవుడు ఏదైతే చెప్పమన్నాడు, దేవుడు ఎలాగైతే ఉండమన్నాడు అలా ఉండే విధంగా చెప్పగలిగినటువంటి, నేర్పగలిగిన, పెంచగలిగినటువంటి తండ్రి. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, పిల్లలకు అన్నం కాదు గొప్ప సంగతి, వాళ్ళని ప్రయోజకులుగా తీర్చిదిద్దటం. అలా తీర్చిదిద్దగలిగే స్థితిలో డిచ్చుబు పిల్లలకు అందుబాటులో ఉండి అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు చాలా మంది, నా బిడ్డలకు నా చేతులతో చేసి పెట్టాలి. విన్నారా ఈ మాట? ఎంత పరిస్థితుల్లో ఉన్నా కూడా నేను చేసి పెట్టాలి నా పిల్లలకు అనే ఆ భావన ఉంటుంది చూసారా. నాకు కూడా అదే భావన. రోజు తెల్లవారి లేచి దేవుడి వాక్యాన్ని చెప్పిందే చెప్పకుండా క్రమానుగతంగా అంతా మీకు అంత నీట్గా విడమరచి చెప్పగలిగి, మధ్యలో ఏదైనా సందేహాలు వస్తే నివృత్తి చేయగలిగిన స్థితి రావాలంటే మామూలు విషయం అనుకుంటున్నారండి. అప్పుడప్పుడు మీరు మాట్లాడాలంటే ఎంత సవాలుకరంగా ఉంటుంది మీకు తెలుసు కదా. కానీ ఇది కూడా ఎందుకు సంతోషంగా మలుచుకున్నామంటే, ఒక వ్యక్తికి, ఒక ఆత్మీయ తండ్రి స్థానంలో ఉండే వ్యక్తికి బిడ్డలకు పెంచినటువంటి వేరే భారం, బాధ్యత, పెద్ద లోకం ఏం అవసరం లేదు. నేను ఉద్యోగం చేస్తూ ఉన్నా, లేదంటే ఇంకొకటి ఏదన్నా సంపాదిస్తూ ఉన్నా, మరొకటి ఉన్నా, ఏమున్నా అంత మీకోసమే అన్నటువంటి రీతిగా పనిచేయగలిగాను సేవకుడు. అలాంటి సేవకుడి దగ్గర తీసుకోవాలి బాప్టిజం. ఏమండి, ఇన్ని ఆలోచన చేసి తీసుకున్నాం ఇప్పుడు దాకా మనం బాప్టిజం. దేవుడి వైపు చూపించగలిగిన బోధకుడిగా ఉండాలి. తను చూపించుకోకూడదు, తను కనపరుచుకోకూడదు. నేను నాటాను, అప్పుల్లో నీళ్లు పోసాడు, కానీ ఆ బుద్ధి కలిగజేసిన దేవుడే అని ఆల్ క్రెడిట్ గోస్ టు గాడ్ అన్నటువంటి రీతిగా తను కనపరుచుకోనీయకుండా నన్ను దేవుడి వైపుకు పెంచగలిగినటువంటి స్థితిలో, నిలబెట్టగలిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆయన దగ్గర బాప్టిజం తీసుకోవాలి. క్రీస్తు శిరస్సుగా కలిగినటువంటి సంఘములో సేవకుడు, సంఘంలో ఉన్నటువంటి, అంటే క్రీస్తు శిరస్సుగా కలిగిన సంఘం అంటే క్రీస్తు సంఘం అని పేరున్న సంఘంలో మాత్రమే తీసుకోవాలని కాదు నేను చెప్పేది. అర్థమైందండి? క్రీస్తు పేరు కలగాల్సినటువంటి సంఘంలో తీసుకోవాలి. క్రీస్తును నాయకుడిగా కలిగి, ఆయన నాయకత్వంలో ఆయన శిరస్సుగా కలిగి, ఆయన అడుగుజాడలో నడవగలిగినటువంటి సేవకుడి దగ్గర తీసుకోగలిగాలి. ఆయన వదిలిపెట్టకూడదు మనల్ని, మనము వదిలిపెట్టకూడదు ఆయన్ని. మీ నాన్నతో మీకు ఎప్పుడు తెగదింపులు అవుతాయి? ఆయన చనిపోయినప్పుడన్నా, లేదా మనం చనిపోయినప్పుడైనా.
ఇదంతా హెల్దీ రిలేషన్షిప్ కొనసాగుతున్నంత వరకు చెప్తున్నాను నేను. భక్తి జీవితంలో ఆయన ఒక తండ్రి స్థానంలో, ఆత్మీయ తండ్రి స్థానంలో ఏ కొలమానాలు అయితే దేవుడు చెప్పాడో ఆ కొలమానాల ప్రకారం బ్రతుకున్నంత కాలం ఆయన పట్ల మనం అలా ఉండాలి. మనం కూడా విశ్వాసులు కూడా కుమారులు కుమార్తెలకు తగినటువంటి రీతిగా ప్రవర్తించినంత వరకు కూడా ఆయన వాళ్ళని వదిలిపెట్టుకోకూడదు. ఇది మనం గమనించాలి. కాబట్టి ఇదండి, ఎన్నో విషయాలు పౌలు గారు ధైర్యంగా ఒక మాట చెప్తాడు. ఇదే ధైర్యంతో చెప్పగలగాలి మనం కూడా. ఏంటా ధైర్యం అని అంటే, ఆఖరిగా ఈ మాట చూసుకొని ముగించుకుందాం. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతున్నాను చూడండి. 10వ వచనం నుండి, అయితే నీవు అంటే తిమోతి గారు, పౌలు గారి ఆత్మీయ తండ్రి, నా బోధన అనగా పౌలు గారి బోధన, ఆత్మీయ తండ్రి బోధన, ప్రవర్తనను, నా ఉద్దేశం, నా విశ్వాసం, నా దీర్ఘశాంతం, నా ప్రేమ, నా ఓర్పు, అంతియొక, ఈకొనియ, లుస్త్ర అను పట్టణములు నాకు కలిగినట్టి హింసలు, ఉపద్రవములు తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించి తిని గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించను. ఇంత తెలుసుకొని వెంబడించాలట. అన్ని అంత ఈజీగా పౌలు గారి దగ్గర బ్యాప్టిజం తీసుకోలేదట తిమోతి గారు. అన్ని కూలంకషంగా గమనించి ఇతనికి ఒక ఆత్మీయ తండ్రి కలిగినటువంటి అర్హతలన్నీ ఉన్నాయా లేవా అని చూసుకొని అన్నింట్లో పర్ఫెక్ట్ గా ఉన్నాడండి. ఉన్న వాళ్ళందరిలో బాగున్నాడు, బెస్ట్. కాబట్టి ఈయన దగ్గర నేను ఉండాలి. వాళ్ళని సేవకులుగా తీర్చిదిద్దాడు, తనంతటి వాడిగా తీర్చిదిద్దాడు. అది కూడా చేయాలి. అప్పుడప్పుడు మనం అనుకుంటాం కదా, నాకంటే చెప్తూ ఉంటారు ఎక్కువగా అమ్మటండి చంకలో పెట్టుకొని పెంచుతుందంట. ఎక్కువ బిడ్డల్ని అమ్మ ఎక్కడ పెట్టుకొని పెంచుతుందంటే చంకలో పెట్టుకొని పెంచుతాడు. నాన్న ఎక్కడ పెట్టుకుంటాడు తెలుసండి, ఎత్తుకునేటప్పుడు ఎక్కువ మెజారిటీ నాన్న భుజాల మీద ఎత్తుకుంటాడు. భుజాల మీద అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, అమ్మ చంకలో ఎత్తుకోవటానికి నాన్న భుజాల మీద ఎత్తుకోవడానికి తేడా. ఇంతకుముందు మీతో పంచుకున్నాను, గుర్తుందా ఎవరికన్నా? అమ్మ నేను చూస్తున్నంత ప్రపంచం కంటే ఎక్కువ చూడాల్సిన అక్కర్లేదు అనుకుంటుందంట. నాన్న నేను చూసే ప్రపంచం కంటే నీకు ఎక్కువ కనబడాలి బిడ్డ అని చెప్పి భుజాన్ని ఎక్కించుకుంటాడట. ఆత్మీయ తండ్రి కూడా ఆయన దాచుకోకూడదండి. మీకు అట్లాంటోడు ఉండాలి, అలాంటి ఆయన దగ్గర తీసుకోవాలండి. ఇది దాచేసుకున్నాను, నువ్వు భవిష్యత్తులో ఎక్కడ తోక జాడిస్తావో కాబట్టి నేను నీకు చెప్పకుండా ఉంటాను ఇవి అని అనుకుంటాడా? అనుకోడు. మొత్తం టాప్ సీక్రెట్లన్నీ బిడ్డలను కూర్చోబెట్టుకునేసి చెప్పండి నాన్న. ఏమండి, నేను ఒక మాట అడుగుతాను, మీరు చెప్పండి, పెద్దలు చెప్పండి. అమ్మ మీ ఫోన్పే అన్లాక్ నంబరు కోడ్ ఉంది కదా, సీక్రెట్ కోడ్లు ఉంటాయి కదా ఫోన్పే అన్ని, వాటిని ఎవరికి చెప్పింటారు మీరు? ఎవరికి చెప్పింటారు చెప్పండి? చెప్పలేదా మీరు ఎవరికి? ఎవరు మాట్లాడలేదు ఏమ్మా? పిల్లలకి చెప్పేస్తాం. ఇప్పుడు నా ఫోన్పే అన్లాకింగ్ నంబరు ఏదో తెలుసు, మీకు తెలిసేంటి? నాకు తెలుసు, నా బిడ్డలకు తెలుసు. మీ ఫోన్పే అన్లాకింగ్ నెంబర్ నాకు తెలీదు, మీకు తెలుసు, మీ బిడ్డలకు తెలుసు. ఎందుకు వాళ్ళకి చెప్తాం? నో మోర్ సీక్రెట్స్. తొందరగా నేను ఇంత వయసులో సంపాదించిన అనుభవాలన్నీ ఈ చిన్న వయసులోనే వీళ్ళకి అన్ని తెలిసిపోవాలి అనే తపనతో పెంచుతాడు బిడ్డల్ని. అట్లాంటిడేనా మీరు కలిగి ఉన్నటువంటి ఆత్మీయ తండ్రి? గమనించండి. కాబట్టి పిల్లరా, అలాంటి వాళ్ళ దగ్గర తీసుకోవాలండి బ్యాప్టిజం. అలాంటి వాళ్ళ దగ్గర ఉన్నందుకు, అలాంటి విలువలు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఉన్నందుకు మనం కూడా ఎంత ప్రయోజకులు అవుతాం. అంతే తప్ప ఆయనకే ఒక స్టాండ్, ఆయనకే ఒక సత్యం గురించినటువంటి స్పష్టత ఉండదు. ఆయనే రక్షణ కొరకు, దేవుడి కొరకు, యేసుప్రభువు కొరకు, పరిశుద్ధాత్ముని కొరకు, సంఘం కొరకు, దేవదూతల కొరకు, మానవుడు తన జీవితం కొరకు ఏ స్పష్టత లేనివాడు వాటి వ్యక్తి
మనల్ని ఎలా పెంచగలడు, ఎలా నడిపించగలడు. కాబట్టి ఇదండి ఎవరి దగ్గర బాప్తీసం తీసుకోవాలని మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. అయినను ఎవరికైనా ఏమైనా సందేహాలుంటే దయచేసి అడగండి. లేని పక్షాన అధ్యక్షుల వారు సమయం తీసుకోండి.